హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఇంగ్లాండ్ టూర్లో మన టీంకి ఇంగ్లీష్ తెల్లదొరలకి మధ్య కొన్ని గొడవలు మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం. అలాంటిదే నిన్న జరిగింది. నిన్న ఏం జరిగిందంటే ఇండియన్ టీం వాజ్ ప్రాక్టీసింగ్ ఓవల్ ఎక్కడైతే టెస్ట్ మ్యాచ్ జరగబోతుందో ఆఖరి టెస్ట్ మ్యాచ్ అక్కడ ఆ గ్రౌండ్లో మన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ టైంలో ఆ గ్రౌండ్ చీఫ్ క్యూరేటర్ అంటే తెలుసు కదా, పిచ్ తయారు చేసే పిచ్ కానీ గ్రౌండ్ కానీ హీజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పిచ్ అండ్ గ్రౌండ్. చీఫ్ క్యూరేటర్ అతని పేరు లీ ఫార్టిస్, 6.5 అడుగుల జైంట్ మ్యాన్, బిగ్ ఫెలా. అతనికి మన కోచ్ గంభీర్కి మధ్య నిన్న ఒక వాగ్వివాదం జరిగింది. చాలా పెద్ద ఎత్తున జరిగింది. అది చాలా న్యూస్లో ఉంది. దాని గురించి డీటెయిల్స్ మీకు అందించే ప్రయత్నం ఈ వీడియోలో నేను చేస్తున్నాను. 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి దానికి సంబంధించి. ఒకటేంటంటే మన టీం ఎప్పుడైతే గ్రౌండ్ చేరుకున్నారో ప్రాక్టీస్ కోసం ఎవరైనా సరే పిచ్కి వెళ్ళి చూస్తారు. కెప్టెన్ కానీ కోచ్ కానీ మిగతా సపోర్ట్ స్టాఫ్ కానీ పిచ్ ఎలా ఉండబోతుంది, ఏంటి, ఎంత గ్రాస్ ఉంది, ఏంటి, పిచ్ హార్డ్గా ఉందా, పిచ్ దగ్గరికి వెళ్ళి దే విల్ హ్యావ్ ఎ లుక్. అది చాలా కామన్ కదా, మనం చూస్తాం. అలా వెళ్ళే ప్రయత్నం చేశారు మన కోచ్ గౌతమ్ గంభీర్ కానీ బ్యాటింగ్ కోచ్ శితాంశు కోటక్, మిగతా సపోర్ట్ స్టాఫ్ వెళ్ళి పిచ్ని దగ్గర నుంచి చూసే ప్రయత్నం చేశారు. అప్పుడు ఈ క్యూరేటర్ ఉన్నాడు కదా ఫార్టిస్, అతను మనుషులను పంపించాడు. మీరు పిచ్ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, దూరంగా ఉండండి. 2.5 మీటర్లు అంటే 8 అడుగుల దూరంలో ఉండాలి పిచ్కి. ఆ మెయిన్ పిచ్ ఏదైతే ఆ స్క్వేర్ ఎక్కడ ఉందో దానికి 8 అడుగుల దూరంలో ఉండాలి, 2.5 మీటర్ల దూరంలో ఉండాలి, దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి. అంతేకాకుండా మళ్ళీ మన వాళ్ళు ఏం చేశారంటే నెట్స్, ప్రాక్టీస్ నెట్స్ కూడా గ్రౌండ్లో ఉన్నాయి. పాత గ్రౌండ్స్లో ఏంటంటే ప్రాక్టీస్ నెట్స్ గ్రౌండ్లోనే ఉంటాయి, విడిగా ఉండవు. సో ప్రాక్టీస్ నెట్స్తో పాటు మన వాళ్ళు ఐస్ బాక్స్ తెచ్చుకుంటారు. అంటే వాళ్ళ కూల్ డ్రింక్స్ పెట్టుకోవడానికి వాటికి ఐస్ బాక్స్ ఒకటి తెచ్చుకుంటారు. ఐస్ బాక్స్ తీసుకొచ్చి ఆ స్క్వేర్ అంటే మీకు తెలుసు కదా, ఎక్కడైతే 5-6 పిచ్లు ఉంటాయి కదా సెంటర్లో, దాన్ని స్క్వేర్ అంటారు. ఆ స్క్వేర్ దగ్గర దాన్ని పెట్టారు ఐస్ బాక్స్. దాని బరువు ఎంత ఉంటుంది, మహా అయితే 10 కిలోలు ఉంటుంది. 10 కిలోల ఐస్ బాక్స్ని అక్కడ పెట్టారని చెప్పి అతను గట్టిగా అరుస్తూ ఏదో అన్నాడు. అది ఏమన్నాడో మనకు తెలీదు. దట్ స్పార్క్ ద కాంట్రవర్సీ యాక్చువల్లీ. అతను గట్టిగా అనేసరికి గౌతమ్ గంభీర్ ఇలాంటివన్నీ చూస్తూ ఊరుకునే రకం కాదు కదా. అతను కూడా చాలా యాంగ్రీగా రియాక్ట్ అయ్యాడు. మీరు ఇలా చేస్తే నేను రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది మ్యాచ్ రిఫరీకి అని కూడా గ్రౌండ్స్మెన్ లీ ఫార్టిస్ అనడం జరిగింది. అంటే గౌతమ్ గంభీర్ ఏం చేస్తావో చేసుకోపో, ఎవరు రిపోర్ట్ చేసుకుంటూ చేసుకోపో, నువ్వు గ్రౌండ్స్మెన్ మాత్రమే, నీ హద్దుల్లో నువ్వు ఉండు అని చెప్పి ఇన్ నో అన్సర్టన్ టర్మ్స్ చాలా గట్టిగా చెప్పాడు. ఆ మాటలు కూడా ఆడియో కూడా మీరు విని ఉంటారు. డెఫినెట్గా కొన్ని కస్ వర్డ్స్ అంటాం మనం, కొన్ని అసభ్య పదజాలం కూడా దొర్లినాయి ఆ టైంలో, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్. బట్ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో అలాంటివి జరుగుతుంటాయి. సో అలాంటి మొత్తం మీద పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఇద్దరు చాలా చాలా దగ్గరికి వచ్చారు. బట్ శితాంశు కోటక్ మన బ్యాటింగ్ కోచ్, అతను ఆ క్యూరేటర్ని కాస్త పక్కకి తీసుకెళ్ళి అతనితో కొద్దిగా కూల్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ గౌతమ్ దూరం నుంచి కూడా అతనికి చెప్తున్నాడు, పాయింటింగ్ ఫింగర్స్, నీ హద్దుల్లో నువ్వు ఉండు, యూఆర్ జస్ట్ ఎ గ్రౌండ్స్మెన్, మాతో ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి. ఎందుకంటే హీ విల్ నాట్ టేక్ థింగ్స్ లైన్ డౌన్. గౌతమ్ గంభీర్ కానీ విరాట్ కోహ్లీ కానీ వాళ్ళ నేచర్ మనకు తెలుసు కదా. ఎవరైనా వాళ్ళని అనవసరంగా ఇఫ్ దే రబ్ దెమ్ ఆన్ ది రాంగ్ వే దే విల్ డెఫినెట్లీ రియాక్ట్, ఆన్ ద రాంగ్ సైడ్ దే విల్ డెఫినెట్లీ రియాక్ట్. సో అదే జరిగింది. సో అది ఇష్యూ. సో ఇంగ్లాండ్ వాళ్ళకి ఒక దురహంకారం ఉంటుంది. ఎందుకంటే తర్వాత ఇన్సిడెంట్ అయిన తర్వాత ప్రెస్ మీట్ జరిగింది. ఇట్ వాజ్ అడ్రస్డ్ బై శితాంశు కోటక్, మన బ్యాటింగ్ కోచ్. అతన్ని అడిగితే అతను ఇది చెప్పాడు. 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మేము పిచ్కి దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తే, లేదు దూరంగా వెళ్ళిపోండి, అంత దగ్గరికి వెళ్ళకూడదని ఒకటి చెప్పాడు. రెండోది ఐస్ బాక్స్ పెట్టాము, 10 కిలోల ఐస్ బాక్స్ కనుక అక్కడ స్క్వేర్ మీద పెడితే, అంటే పిచ్ మీద ఒరిజినల్ మ్యాచర్ పిచ్ మీద స్క్వేర్ మీద పెడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు అని చెప్పి అన్నాడు అతను. గ్రౌండ్స్మెన్ యూజువల్గా ఏంటంటే వాళ్ళు పిచ్ విషయంలో చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. పిచ్ కానీ గ్రౌండ్ విషయంలో ఎలాంటి డ్యామేజ్ లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా తయారు చేస్తారు, దాంట్లో తప్పలేదు. ఈవెన్ వీ ఫేస్డ్ యాజ్ మీడియా పీపుల్, ఇప్పుడంటే పిచ్కి దగ్గరికి వెళ్ళడానికి వీలేదు. ఒకప్పుడు మేము మ్యాచ్ ముందు రోజు కూడా పిచ్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండేది. అప్పుడు కూడా గ్రౌండ్స్మెన్ దగ్గరికి వెళ్ళనిచ్చేవారు కాదు, చాలా ప్రొటెక్టివ్గా ఉంటారు, కరెక్టే. కానీ అంత మరీ మేము రబ్బర్ షూస్ వేసుకున్నాము. శితాంశు కోటక్ ఏం చెప్పాడంటే, మేము వేసుకున్న షూస్ రబ్బర్ షూస్, అవి వాటికి మెటల్ స్పైక్స్ ఉంటాయి. ఇప్పుడు మెటల్ స్పైక్స్ ఉంటే గ్రౌండ్ ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, పిచ్ కానీ గ్రౌండ్ కానీ.
మెటల్ స్పైక్స్ లేవు మా దగ్గర, రబ్బర్ షూస్ వేసుకుని మేము దగ్గరికి వెళ్తే ప్రాబ్లం ఏంటి అని అదొకటి అతను చెప్పింది. ఇంకొకటి ఏంటంటే ఇది కూడా కోటక్ చెప్పిన విషయమే, వీళ్ళు వెళ్ళకముందే మన కోచ్ గంభీర్ వాళ్ళు వెళ్ళకముందే అదే పిచ్ దగ్గరికి ఇంగ్లాండ్ కోచ్ బ్యాజ్ మెకల్లం వెళ్ళాడు, వాళ్ళ ఇంగ్లాండ్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్కి, వీళ్ళిద్దరు కూడా వెళ్ళి చాలాసేపు పిచ్ దగ్గర ఉండి పిచ్ని చాలా దగ్గర నుంచి చూసి వచ్చారు. అప్పుడు అతనికి అబ్జెక్షన్ రాలేదు. అంటే అయిన వాళ్ళకి ఒక రూలు, కాని వాళ్ళకి ఒక రూల్ అన్నట్టుగా ఉన్నది. సో మీకు ఒక రూల్, మాకు రూలా? ఇంగ్లాండ్ వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, వీళ్ళు ఇండియన్స్ ఒకప్పటి మా వలస దేశం, వాళ్ళ మీద ఎప్పుడు ఇలా ఇంగ్లాండ్లో మనకి ఇలాంటి హ్యూమిలియేషన్స్ అనేక సందర్భాలు ఐ థింక్ గావస్కర్ ఒక బుక్లో కూడా రాశాడు, రన్స్ అండ్ రూల్స్ అనే బుక్లో కూడా రాశాడు. ఏంటంటే ఇంగ్లాండ్ టూర్లో మామూలుగా బఫే భోజనం ఉంటుంది కదా, బుఫే పెట్టినప్పుడు వెళ్ళి ఒకసారి ప్లేట్లో పెట్టుకుని వస్తారు, మళ్ళీ సెకండ్ టైం ప్లేట్లో పెట్టగలిగినప్పుడు దే వర్ రిఫ్యూజ్డ్. ఎంత హ్యూమిలియేటింగ్ చూడండి. అంటే ఒకసారి పెట్టుకున్న తర్వాత సెకండ్ టైం మీకు పెట్టం, ఆ స్టైల్లో జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో ఇన్సిడెంట్ ఐ హ్యావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్. ఐ వాజ్ కవరింగ్ 1987 వరల్డ్ కప్ ఫైనల్ ఇన్ కోల్కతా మన దేశంలోనే జరిగింది. అప్పుడు నేను ఐ వాజ్ రిపోర్టింగ్ ఫర్ ఆంధ్రజ్యోతి. అప్పుడు మాకు ఈ ఫ్యాక్స్లు కానీ ఇలాంటివేమి ఈమెయిల్ అలాంటి సౌకర్యాలు లేవు. మేమేం చేసేదంటే నేను తెలుగులో నా రిపోర్ట్ ఫైల్ చేయాలి. తెలుగులో ఫైల్ చేయాలంటే ఇంగ్లీష్లో రాయాలి. ఇంగ్లీష్లో రాస్తే టెలిప్రింటర్స్ ఉంటాయి, దాన్ని వాళ్ళు టైప్ చేస్తే మా ఆఫీస్లో అది ప్రింట్ తీసుకునే అవకాశం, ఆంధ్రజ్యోతి ఆఫీస్లో. అలా నేను తెలుగులో అనుకుని ఇంగ్లీష్లో రాస్తుంటే అక్కడ ఇన్ఛార్జ్, ఆ టెలిప్రింటర్ దానికి ఇన్ఛార్జ్ ఉన్న ఒక పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ అఫీషియల్ ఒక ఆయన తెలుగువాడు, ఆయన వచ్చి నాతో తెలుగులో మాట్లాడాడు. వీ హ్యాడ్ ఎక్స్చేంజ్ ప్లెజెంట్రీస్ తెలుగువాడు. అతనితో ఒక ఇంగ్లీష్ జర్నలిస్ట్ షిల్డ్ బెర్రీ, అతని పేరు చాలా ఫేమస్ జర్నలిస్ట్, ఒకప్పుడు చాలా ఫేమస్ జర్నలిస్ట్ షిల్డ్ బెర్రీ వచ్చి తన ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు ఇస్తాడు. అది చల్లదు ఇక్కడ, అది కుదరదు అని చెప్తే అతను ఎందుకు చల్లదని చెప్పి చాలా గొడవ ఇచ్చేసి చాలా గట్టిగా మాట్లాడి అతను ఒక చెంప దెబ్బ కూడా కొట్టాడు. ఎంత దారుణం చూడండి. అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఇండియా అంటే వాళ్ళకి ఎంత హీనమైన 1987 సంగతి. అప్పుడైనా సరే మన స్వంతం ఎప్పుడు వచ్చింది, అప్పటికి 40 ఏళ్ల ముందు వచ్చింది. అయినా సరే వాళ్ళు వచ్చి అతన్ని మన దేశంలో వచ్చి మన ఒక అఫీషియల్ని, బికాస్ అతను రూల్స్ చెప్పాడు కాబట్టి నీ కార్డు ఇక్కడ చల్లదు అంటే చెంపదెబ్బ కొట్టాడు. మేమందరం అవాక్య చూసాం. సో దట్ కైండ్ ఆఫ్ అన్ యాటిట్యూడ్ ఇంగ్లీష్ పీపుల్ హ్యావ్ అగేన్స్ట్ ఇండియన్స్. సో ఇండియన్స్ మీద ఆ రకమైన ఇప్పటికీ వీ ఫేస్ సర్టన్ హ్యూమిలియేషన్స్ ఇన్ ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్లో ఎక్కువ జరుగుతుంది. ఆస్ట్రేలియాలో వాళ్ళు చాలా రఫ్గా ఉంటారు, అది వేరే విషయం. కానీ అది కాదు. ఇక్కడ ఏంటంటే ఇంగ్లాండ్ వాళ్ళకి ఇండియా అంటే ఒక రకమైన చులకన భావం అనేది ఉంటుంది. దానివల్ల ఇదంతా జరిగిందని నాకు అనిపిస్తుంది. అండ్ గంభీర్ వాజ్ వెరీ మచ్ రైట్. ఇంగ్లీష్ మీడియా ఏమంటుందంటే గంభీర్ కొన్ని అసభ్య పదజాలం వాడాడు, తర్వాత అతను గ్రౌండ్స్మెన్ని అతని జాబ్ని అతని స్టేటస్ని చెప్తూ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. కానీ ఎందుకు కరెక్ట్ కాదు? గ్రౌండ్స్మెన్ లాగా ఉండాలి. అంతేగాని ఇప్పుడు దీస్ ఆర్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్. గౌతమ్ గంభీర్ ప్లేడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్. శితాంష్ కోటక్ ప్లేడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్. వాళ్ళు పిచ్ విషయంలో ఎలా ఉండాలి, పిచ్ దగ్గర ఎంతవరకు దూరం వెళ్ళాలి అనేది వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. వాళ్ళకి తెలియని విషయం ఏం కాదు. ఇక్కడ వచ్చి వీళ్ళ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో దిస్ వాజ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. డెఫినెట్గా చాలా హైలైట్ అయింది ఆ విజువల్స్. ఎందుకంటే గౌతమ్ గంభీర్ చాలా యానిమేటెడ్గా ఫింగర్ పాయింటింగ్ చేశాడు, కానీ ఇతను చేసిన దాన్ని ఎవరు పట్టించుకోలేదు. రిపోర్ట్ అతను చేయలేదు. సో సరే, ఓకే, గౌతమ్ గంభీర్ చాలా పెద్ద మిస్టేక్ చేశాడు. మరి ఎందుకని ఆ ఫోర్టిస్ మ్యాచ్ రిఫరీకి ఎలాంటి కంప్లైంట్ ఫైల్ చేయలేదు? ఏమి లేదు కాబట్టి అక్కడ అతని దురహంకారం, యారగెన్స్ తప్ప ఏమీ లేదు. తర్వాత మన మీడియా వాళ్ళు గుచ్చి అడిగారు ఏం జరిగిందంటే, మీరు చూశారు కదా ఏం జరిగిందో అన్నాడు. అంతేగాని పలాని తప్పు చేశారని అన్నే లేదు. గౌతమ్ గంభీర్తో నైస్గా ఉండడం, టు బీ హ్యాపీ విత్ హిమ్ ఈజ్ నాట్ మై జాబ్ అన్నాడు. అంతేగాని అది కాదు కదా, నువ్వు ఏం జరిగింది, ఏం తప్పు చేశారని చెప్పడానికి అతను నీళ్లు నమ్మలేడు. మాత్రం అతను ఏం మాట్లాడలేని పరిస్థితి. మన వాళ్ళు గుచ్చి అడిగారు ఎందుకు మీ ఇద్దరికి గొడవ జరిగిందంటే ఏం చెప్పడు. వాళ్ళు ఏం తప్పు చేశారని చెప్పడు, ఎందుకంటే వాళ్ళు ఏం తప్పు చేయలేదు కాబట్టి. సో దిస్ వాజ్ నాట్ డన్. డెఫినెట్లీ చాలా పొరపాటు. ఆ గ్రౌండ్స్మెన్ అతను యాక్చువల్లీ అతనికి 3 ఏళ్ళ నుంచి బెస్ట్ క్యూరేటర్గా అవార్డు కూడా ఇస్తున్నారట ఇంగ్లాండ్లో. మరి అతని బిహేవియర్ ఎందుకంటే మన ఇండియన్ ఉమెన్స్ టీంతో కూడా అతను మిస్బిహేవ్ ఇన్ సెన్స్ వాళ్ళ మీద కూడా ఇలాగే యారగెంట్గా బిహేవ్ చేసినట్టు మనకి న్యూస్ వచ్చింది. సో అతను కొంచెం టఫ్ మ్యాన్, 6.5 అడుగులు ఉంటాడు. సో తన శరీరం పెద్దగా ఉంది కాబట్టి ఎవరి మీదైనా ఏమైనా అనొచ్చని, ఎవరు తన జోలికి రారని ఒక ధైర్యం ఉంటుందేమో.
అతను ఎప్పుడు కూడా టఫ్ టు హ్యాండిల్ అని చెప్పి అంటున్నారు. బట్ వాట్ ఎవర్, అతను క్యూరేటర్గా మంచి పనిమంతుడై ఉండొచ్చు, కానీ దట్ ఈస్ నాట్ ద ఇష్యూ హియర్. ఇక్కడ ఇష్యూ ఏంటంటే అతను ఎవరితో ఎలా బిహేవ్ చేసుకోవాలి నేర్చుకోవాలి. ఇండియా అంటే ఎలాంటి చులకన భావం ఉండడం కరెక్ట్ కాదు, ఏ మాత్రం కరెక్ట్ కాదు. సో ఇండియా కనుక బాగా ఆడితే, ఒకప్పటి మన వలస దేశం మన మీద బాగా ఆడడం ఏంటని వాళ్ళకి కుళ్ళు అనేది ఇంగ్లాండ్లో ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడు ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. ఐ బీన్ అబ్జర్వింగ్ దిస్ సిన్స్ లాంగ్ టైమ్. ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి, నేను 1-2 ఇన్సిడెంట్స్ మీకు చెప్పాను. ఎన్నో ఇన్సిడెంట్లో ఇంగ్లీష్ పీపుల్ ట్రై టు హ్యూమిలియేట్ అస్ లైక్ దిస్. దట్స్ వై ఐ నెవర్ లైక్ ఇంగ్లాండ్ క్రికెట్ అంటే నాకు విపరీతమైన కోపము, ద్వేషం ఉంది. ఆస్ట్రేలియా మీద లేదు. ఆస్ట్రేలియా రెస్పెక్ట్ సర్టన్ గ్రేట్ ఇండివిజువల్ ప్లేయర్స్ లైక్ స్టీవ్ వార్న్, అలెన్ బోర్డర్, వీళ్ళందరూ, డెనిస్ లిలీ లాంటి క్రికెట్, ఐ అడోర్ డెనిస్ లిలీ కానీ, తర్వాత ఇప్పుడు వచ్చిన వాళ్ళు గ్రేట్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆఫ్ కోర్స్ స్టీవ్ స్మిత్, వీళ్ళందరూ కూడా గ్రేట్ ప్లేయర్స్. వాళ్ళ గురించి మనం వాళ్ళ గొప్పతనాన్ని ఒప్పుకుంటారు. ఇంగ్లాండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసేది ఘోరంతా, వాళ్ళు ఆకాశానికి ఎత్తేది కొండంత. ఇంగ్లాండ్ ప్లేయర్స్ని విపరీతంగా హైప్ చేస్తున్నారు వాళ్ళ మీడియా. సో దట్ ఈస్ ద ఇష్యూ ఇక్కడ. సో ఈ ఇన్సిడెంట్లో గౌతమ్ గంభీర్ ఏమీ తప్పు చేయలేదు. హీ హాస్ గివెన్ ది రైట్ ఆన్సర్ అని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు ఈ ఇన్సిడెంట్ సంబంధించి నాకు కామెంట్స్లో